కేంద్రం నుంచి బడ్జెట్ రావట్లేదని చెప్పేసి మొరపెట్టుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా. కానీ ఇటువంటి సమయంలో మీరందరూ కూడా మాకు వేతనాలు లేవు అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు? ఏం చేస్తుంది మేడం? చూస్తుంది. మమ్మల్ని బెదిరించి భయపెట్టి పంపిస్తున్నారు. ఇంకొకటి పిల్లలు లేకపోతే సెంటర్‌లో ఆయమ్మల్ని మస్తు టార్చర్ పెడతారు. ఇప్పుడు ప్రైవేట్‌కి 3 సంవత్సరాలు కూడా లేకుంటారు పిల్లలు. పిల్లల్ని ప్రైవేట్‌కి ఏసేస్తున్నారు మేడం. ఇప్పుడు పిల్లలు ప్రైవేట్‌కి పోయినప్పుడు మాకెక్కడి నుండి దొరుకుతారు మేడం పిల్లలు? అక్కడ నుండి గవర్నమెంట్ ఒత్తుకొస్తుంది. ఇక్కడ నుండి టీచర్లు ఒత్తుతారు. ఇక్కడ నుండి మేడమోళ్ళు ఒత్తుతారు. కాకపోతే మేము ఎక్కడి నుండి పిల్లల్ని తీసుకురావాలి? మరి మీ మరి మీ నాయకుల్ని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు. అయితే మరి నెక్స్ట్ మీరు ఈ విధంగా ఉధృతంగా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయడం అంటే రేపు కలెక్టరేట్కి కూడా పోతామని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ విధంగా ధర్నాలు చేస్తే మరి రేపటి రోజున మీ పరిస్థితి ఏంటి? ఏం చేయాలి మేడం? ఇప్పుడు అన్ని వాళ్ళు చూసుకోవాలి. ఇది మేము పెడితే చేసేవాళ్ళం, కూలోళ్ళం మేము. కాకపోతే చేస్తే ఆ రోజు చేస్తే సరే, లేకపోతే ఆ రోజు జాబ్ పేమెంట్ కూడా కట్ చేస్తారు మేడం. చనిపోతే లివ్ ఇయ్యరు, ఏమైనా డెలివరీలు ఉన్నా లివ్ ఇయ్యరు, అర్జెంట్ జ్వరం వచ్చిందంటే ఇయ్యరు. ఎవరన్నా మనిషిని పెట్టి పో అంటారు మేడం. ఒక్క రోజుకి మనిషి ఎవరు వస్తారు? అంటే ఆ విధంగా ఉందా మీకు ఇబ్బందులు? ఆ విధంగా ఉన్నాయి అందరూ ఆయనకు ఉంది మేడం. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు మీరు ప్రభుత్వానికి అంటే మీకు ఏమేం కావాలి, ఏమేం రిసోర్సెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. పిల్లలు మెయిన్ పిల్లల నుంచి ప్రాబ్లం వస్తుంది మేడం. పిల్లలు 2 పూర్తయి 3లో పడే వరకు ప్రైవేట్ సారోళ్ళు తీసుకుపోయి అక్కడ జాయిన్ చేసుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు మాకు తక్కువ అవుతున్నారు మేడం. ఎవరికి చెప్పుకోవాలి? కలెక్టర్ చెప్పినా, మినిస్టర్ చెప్పినా ఆడ ప్రైవేట్ ఆయన వచ్చి తీసుకొని పోయేటప్పుడు ఎవ్వరు ఏం చేయలేం కదా మేడం. అది గవర్నమెంట్ ఒక రూల్స్ పెట్టాలి. 5 సంవత్సరాల వరకు మాకు పిల్లలు ఉండాలి. అప్పుడు వరకు ఉంటేనే మాకు పిల్లలు కనిపిస్తారు. ఎవరో కలెక్టరో వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా చేస్తే ఎట్లుంటుంది? అక్కడ లాభం ఉంటలేదు కదా. మేము కష్టపడి 8:30కు వచ్చి పిల్లల్ని ఇంట్లో ఆడుకొని చూసుకుంటే కూడా అతి తక్కువైపోయిండు పిల్లలు. ప్రతిసారి చిన్న పిల్లల్ని 3 వెళ్ళిండనుకో తీసుకుపోయి ప్రైవేట్లో వేసేస్తారు. ఏమనంటే ఆయమ్మ తీసుకురావాలి. ఎక్కడి నుండి తెస్తాం మేడం? మేము కూడా మాకు కూడా ఇబ్బందే కదా. మాకు పిల్లలు ఉంటేనే బాగుంటుంది. పిల్లలు లేకుంటే నువ్వు టీచరు 2 పిల్లలు కూర్చుంటే మాకేం లాభం? ఇది గవర్నమెంట్ వరకు కోరు. ఇది గవర్నమెంట్ కూడా ఆలోచన చేయదు. ప్రైవేట్లో వచ్చినప్పటి నుండి ప్రతి పిల్లలు ప్రైవేట్కే అంకితం అవుతున్నారు. అంటే అంటే దేనికి పిల్లలు రావడం లేదు? అంగన్వాడీ కేంద్రానికి ఎందుకు రావడం లేదు? ఏంటి వసతులు లేవా? లేదంటే మీరు ఫుడ్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదా? 3 ఏళ్ళు పడంగానే పిల్లల్ని ఆటోమేటిక్ తీసుకుపోతున్నారు. ఇక్కడ అలవాటు అవుతారు కదా సాయంత్రం వరకు, ఆటోమేటిక్ పిల్లల్ని తీసుకుపోతున్నారు వాళ్ళు. మొన్న రంజాన్ ఆఫర్ ఉందని చెప్పి ముస్లిమ్స్ పిల్లల్ని మొత్తం తీసుకుపోయింది. అక్కడ మన హిందూ పిల్లలు కూడా తీసుకుపోయింది. మేము మేము చేయాలి అప్పుడు? అది ఒక్కసారి గవర్నమెంట్ చూసుకోవాలి మేడం. చూసి రూల్స్ తీసేయాలి. 5 ఏళ్ళ వరకు ఇక్కడనే పెట్టాలనేది ఒక రూల్స్ పెడితే బాగుంటుంది మేడం. మాకు కూడా ఈ ఇబ్బంది ఉండదు. టీచర్ అయినా చేయదు, ఏమి మేమైనా చేయము.